అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఒక భారీ ప్రకటన విడుదల చేసింది. ఇది నిజంగా వేలాది మంది అభ్యర్థుల జీవితాన్ని మార్చగల అవకాశం. అసలా వివరాలేంటో ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దాం. అవును, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ చూశారు కదా, 22,195. అక్షరాల ఇన్ని గ్రూప్ డి పోస్టులు ఇప్పుడు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. రైల్వేలో ఉద్యోగమంటే అది కేవలం ఒక జాబ్ కాదు గదా, ఒక సెక్యూర్డ్ ఫ్యూచర్. సో ఇది ఎంత పెద్ద అవకాశమో అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే, ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన అప్డేట్ ఇదే. చాలామందికి ఇదొక రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్లికేషన్ డెడ్లైన్ను పొడిగించారు. అంటే ఒకవేళ ఎవరైనా ఇంతకుముందు మిస్ అయి ఉంటే ఇప్పుడు వాళ్లకి మరో గోల్డెన్ ఛాన్స్ దొరికినట్టే. సరే, ఇంత పెద్ద నోటిఫికేషన్ వచ్చింది, డెడ్లైన్ కూడా పెంచారు, బానే ఉంది. మరి ఈ ఉద్యోగాలకి ఎవరు అర్హులు? దీనికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఆ కీలకమైన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, విద్యా అర్హతల విషయంలో అంత కన్ఫ్యూజనేమీ లేదు. చాలా సింపుల్గా ఉన్నాయి. అభ్యర్థులు 10వ తరగతి పాసయి ఉండాలి. దాంతోపాటు వాళ్లు అప్లై చేసే పోస్టును బట్టి దానికి సంబంధించిన ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఈ 2 ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ తర్వాత వయసు విషయానికొద్దాం. జనరల్ కేటగిరీ అభ్యర్థులకి ఏజ్ లిమిట్ 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ఇక్కడొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, రిజర్వేషన్ కేటగిరీల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు కూడా ఉంటుంది. సో సంబంధిత కేటగిరీల వాళ్లు నోటిఫికేషన్లో ఆ వివరాలను ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అవకాశం మళ్ళీ వచ్చింది కరెక్టే, కాని దానిక్కూడా ఒక డెడ్లైన్ ఉంటుంది కదా. అందుకే ఈ తేదీలను గుర్తుపెట్టుకోవడం చాలా చాలా అవసరం. నెక్స్ట్ స్లైడ్లో ఆ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూద్దాం. ఇందాక గడువు పెంచారని చెప్పుకున్నాం కదా, ఆ కొత్త తేదీ ఇదే, మార్చి 9. ఆ రోజుతో అప్లికేషన్స్ స్వీకరణ ఆగిపోతుంది. ఇక అప్లై చేసిన తర్వాత ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మార్చి 11. ఈ 2 తేదీలను ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే చివరి నిమిషం వరకు వెయిట్ చేయడం అస్సలు మంచిది కాదు. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది. మరి అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారు? సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రక్రియ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా సింగిల్ స్టేజ్లోనే ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సెలెక్షన్ ప్రాసెస్లో పెద్దగా దశలు, గందరగోళం లాంటివి ఏమీ లేవు. ఒకే ఒక్క స్టేజ్, అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ ఒక్క పరీక్షలో చూపించిన ప్రతిభ ఆధారంగానే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అంటే ఇంటర్వ్యూలుగానీ వేరే ఇతర దశలుగానీ ఏవీ లేవన్నమాట. కాబట్టి అప్లై చేశాక మొత్తం ఫోకస్ ప్రిపరేషన్ మీద పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఫైనల్గా చేయాల్సిన అతి ముఖ్యమైన పని అప్లై చేయడం. మరి అది ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ను చాలా జాగ్రత్తగా గమనించండి. www.rrbchennai.gov.in. ఇంకోసారి చెప్తున్నాను, www.rrbchennai.gov.in. అప్లికేషన్స్ కేవలం ఈ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే చెయ్యాలి. వేరే అనధికారిక లింకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. చూశారు కదా, 22,000కు పైగా ఉద్యోగాలు, అప్లై చేయడానికి పెంచిన గడువు, స్పష్టమైన అర్హతలు అన్నీ మన ముందున్నాయి. ఇప్పుడు ఎవరైతే ఈ అర్హతలు కలిగి ఉన్నారో వాళ్ళింకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఆలోచించండి, బహుశా ఈ భారీ అవకాశం ఎదురుచూస్తున్నది మీకోసమేనేమో. చివరి తేదీ వరకు ఆగకుండా వెంటనే మీ అడుగు ముందుకు వేయండి.